హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా! పిల్లలకి హాలిడే కదా అని ఇంకా కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఈరోజు బాక్స్‌లేమో అంత హర్రీగా చేయడం ఉండదు కదా అని టిఫిన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా లోపల వరకు హ్యాండ్ ఎళ్ళదు కదండీ! అందుకే ఒక మాప్ పాడైపోయిద్దుండే దానికి ఒక క్లాత్ చుట్టేసి ఇంకా తడిగుడ్డతోని క్లీన్ చేశాను. ఫస్ట్ చిన్న పెయింట్ బ్రష్ ఉండి దాంతోని డస్ట్ తీసేసి నెక్స్ట్ ఇలా క్లీన్ చేసేసాను. యాక్చువల్‌గా మామూలుగా ఇది బెడ్‌రూమ్స్ అండ్ హాల్ కప్‌బోర్డ్స్ అదర్ పార్ట్స్ క్లీన్ చేయడం ఒక ఎత్తయితే, ఈ కిచెన్ క్లీనింగ్ అయితే చాలా కష్టమైందండి చేయడానికి. యాక్చువల్‌గా ఇవి చేయించుకోవడం ఈజీ అండి. కప్‌బోర్డ్స్ అయినా, ట్రాలీస్ అయినా. బట్ వీటి క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. వీటి యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటదండి. అందుకే నాకనిపించింది ఈ క్లీనింగ్ తర్వాత అసలు మామూలుగా సెల్ఫ్స్ పెట్టించుకుంటే బెటర్. ఇంకా ఇవి ఈ కప్‌బోర్డ్స్ ఇవి చేయించుకోవడం వేస్ట్ అనిపించింది. చూడ్డానికి బానే ఉంటాయి. బట్ వాటికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉండాలి. ఇదైతే ఇంకా ప్లేట్స్ పెట్టుకుంటాను కదా! ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తా ఉంటాను కాబట్టి అంత జంగు పెట్టలేదు. కొంచెం పుల్ ఔట్స్ అయితే అసలు పూర్తిగా కొంచెం జంగు పట్టినాయండి. అవి క్లీన్ చేయడానికి అవ్వలేదు కాబట్టి అవి మొత్తం ఓపెన్ చేసేసి ఇంకా లోపలదంతా క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చింది. ఇంకా మిడిల్‌లో కూడా ఆ డస్ట్‌ని తీయడానికి కూడా ఇంకా ఒక గార్ల పుల్ల బట్టి పెట్టి మరీ తీశాను. అసలు ఆ డస్ట్ అయితే క్లీనింగ్. నెక్స్ట్ ఫైనల్ లుక్ చూడండి ఎంత నీట్‌గా. ఇంకా పుల్ ఔట్స్ అయితే చెప్పనక్కర్లేదండి. చాలా బూజు పట్టేసి, తుప్పు పట్టేసిపోయినాయి. ఇవి మొత్తం ఓపెన్ చేసేసి ఇంకా క్లీన్ చేసేసాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. బాయ్.